మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, సప్తమి తిథి, విశాఖ నక్షత్రం. తదుపరి అనురాధ నక్షత్రం, శనివారం. విశాఖ నక్షత్రం అంటే కొందరు భయపడతారు. విశాఖ నక్షత్రంలో జన్మించిన ఒక వ్యక్తి బాగా కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్న వారి సంతానం మాత్రం అప్రయోజకులుగా మిగిలిపోవడం, తల్లిది కానీ తండ్రిది కానీ విశాఖ నక్షత్రం అయితే వారి మాట వినకపోవడం లాంటివి జరుగుతాయి. అంతేగాక విశాఖ నక్షత్రం వారికి వైవాహిక సమస్యలు కూడా ఎక్కువే. వివాహమైన తర్వాత జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తి విడిపోయే వరకు రావడం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే కాలం మారింది కాబట్టి ఇతరులు మధ్యలో కల్పించుకుని వారిని కలిపేందుకు ప్రయత్నిస్తారు. అందుకే విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు వివాహ విషయంలోనూ సంతాన విషయంలోనూ అందరికంటే కాస్త ఎక్కువే జాగ్రత్త వహించాలి. ఇక ఈరోజు మనమంతా ఓం ఇంద్రాగ్ని అయి నమః అని జపించాలి. ఎందుకంటే మనలోని పాపాలని దహించి వేసే దైవం అగ్ని. అలాగే ఐశ్వర్యం సంపదను అందించేది ఇంద్రుడు. అంటే పాపాలు దహించబడి సంపద ఐశ్వర్యం ప్రాప్తించాలంటే ఇద్దరిని కలిపి ఈ ఇద్దరి నామాల్ని జపించాలి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. మన భావనలను బట్టే మనం చేసే పనులు కార్యరూపం దాలుస్తాయి. అంటే మన భావనలు మంచివైతే వాటి ఫలితంగా కార్యరూపం దాల్చే పనులు కూడా ఉంటాయి. అంటే ఇతరులకు మేలు చేయాలనే భావనలుంటే వాటికి తగినట్టుగానే ఇతరులకు మేలు కలిగే పనులను చేపడతాం. అలా కాకుండా ఇతరుల చెడును కోరే భావనలు మన మనసులో ఉన్నట్టయితే గనక అలాంటి పనులనే చేపడతాం. కానీ ఎప్పుడూ ఇతరుల మంచిని కోరే భావనలను కలిగి ఉండడమే మంచిది. మరో విషయం ఏమిటంటే మనలో చెడు ఆలోచనలుంటే అవి ఏదో ఒక రోజున మనకే తిప్పి కొడతాయన్నది సత్యం. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. పూర్వం ఒక మహారాజు ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించేవాడు. ఆయన ఆస్థానంలోని మంత్రివర్యులు స్వర్గస్థులవడంతో ఆ పదవిని పూరించవలసి వచ్చింది. దీంతోపాటు ఒక మంచి ఉపాధ్యాయుడిని కూడా వెతకవలసిన అవసరం కలిగింది. దీంతో మహారాజు రాజ్యమంతటా చాటింపు వేయించాడు. ఎంతోమంది తరలు రాగా అందులో ఇద్దరిని ఎంపిక చేశాడు మహారాజు. ఇద్దరూ మంచి మేధాశక్తి గలవారు. ఇద్దరికీ మంచి తెలివితేటలున్నాయి. ఏం చేయాలా అని ఆలోచించిన మహారాజు ఇద్దరిని రాజ్యంలో వారం రోజులు మారువేషంతో పర్యటించి వచ్చి వారికి ఎదురైన విషయాల్ని తనకు వివరించమని ఆజ్ఞాపించాడు. ఇద్దరూ వెళ్ళి వారం రోజుల తర్వాత తిరిగి వచ్చారు. వారిలో ఒకరు రాజ్యమంతా హత్యలు దోపిడీలు పన్ను కట్టక తప్పించుకుంటున్న వారితో అరాచకంగా మారిందని చెప్పాడు. మరొక వ్యక్తి నిజానికి రాజ్యం సుభిక్షంగా ఉన్నప్పటికీ కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోగలిగితే ఏ సమస్య ఉండదని చెప్పాడు. దీంతో రాజ్యమంతా సుభిక్షంగా ఉందన్న వ్యక్తిని మహామంత్రిగా, రాజ్యంలో చెడు ప్రచారం చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్న వ్యక్తిని సైన్యాధికారిగా నియమించాడు మహారాజు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రజల్లో మంచిని గమనించగలిగేవాడే మంత్రిగా అయితే సరిగ్గా విధుల్ని నిర్వర్తించగలడు. అలాగే సైన్యాధికారి ఎదుటివారిలో చెడుని గ్రహించినప్పుడే ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండగలడు. ఎందుకంటే మన మనసులోని భావనలే మనం ఎటువంటి వ్యవహారాలని నిర్వర్తించగలమనేది నిర్ణయించబడుతుంది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. భార్యాభర్తల మధ్య సఖ్యతకై ఈరోజు ఉదయాన్నే మహావిష్ణువు ముందు నెయ్యితో 2 దీపాలని వెలిగించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. లక్ష్మీ వెంకటేశ్వర్ల ముందు కొబ్బరి నూనెతో 2 దీపాలని వెలిగించి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేస్తే శత్రుజయం ప్రాప్తిస్తుంది. పూజలో వినియోగించిన ఎర్ర చందనాన్ని నుదుట ధరించినట్టయితే విశేషమైన ఫలితాలని పొందవచ్చు. ఆయుర్క్షం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా చాలామంది స్త్రీలు ఋతుస్రావ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారికి దివ్యౌషధం మందార పుష్పాల చూర్ణం. ఈ చూర్ణాన్ని ప్రతిరోజు 2 పూటలా నీటిలో కలుపుకొని తాగుతున్నట్టయితే ఋతుస్రావం సరిగ్గా రాని వారికి ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అంతేగాక ఋతుస్రావానికి సంబంధించిన ఏ సమస్య అయినా మటమాయమవుతుంది. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా ఒకరి పేరున ఇల్లు కొనుక్కుంటే ఆ తర్వాత అది వారి పిల్లలకు కలిసి వస్తుందని చెప్పలేం. ఎందుకంటే ఎవరి పేరునైతే ఇల్లు కొన్నారో అది వారికి మాత్రమే కలిసి వస్తుంది. ఆ తర్వాత వారి పిల్లలు ఆ ఇంట్లో నివసిస్తే అది వారిపై నెగటివ్ ఎనర్జీ కలిగి ఉండవచ్చు. అలాంటప్పుడు ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని గనక ఏర్పాటు చేసుకుంటే
వాస్తు దోషాలన్నీ మటుమాయమవుతాయి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. సంకల్పం నెరవేరేందుకు ఈరోజు సాయంత్రం పిడికిట్లో తెల్ల ఆవాలను పట్టుకుని గణపతి మహామంత్రాన్ని కానీ, గం గణపతే నమః అని కానీ, లేదా ఏదైనా ఇష్టదేవత అష్టోత్తరాన్ని కానీ పఠించి ఆ ఆవాలను దైవానికి సమర్పించుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది, దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి, 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9 ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీన్ని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.